కంటికి కనిపించని చిన్న బ్యాక్టీరియా అయినా, పచ్చని మొక్క అయినా, లేదా ఒక పెద్ద ఏనుగు అయినా, ప్రాణమున్న ప్రతి జీవి కణాలతోనే తయారవుతుంది. అయితే అవన్నీ ఒకే రకమైన కణాలతో ఏర్పడవు. అవి వేర్వేరు ఆకారాలు మరియు పరిమాణాల్లో ఉండే వివిధ రకాల కణాలతో నిర్మితం అవుతాయి. కానీ వాటి నిర్మాణాన్ని గనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని కణాల్లోనూ ప్రధానంగా 3 భాగాలుంటాయి. అవే కణత్వచం, కేంద్రకం మరియు కణద్రవ్యం. ఇందులో కణత్వచం అనేది కణం చుట్టూ ఒక బయటి సరిహద్దును ఏర్పరుస్తుంది. కణంలోకి ఏ ఏ పదార్థాలు ప్రవేశించాలి, ఏవి బయటికెళ్ళాలి అనే విషయాలను నియంత్రించే బాధ్యత ఈ త్వచం తీసుకుంటుంది. ఇక రెండవ భాగమైన కేంద్రకం గురించి మాట్లాడుకుంటే, ఇది కణం యొక్క నియంత్రణ కేంద్రకంగా పనిచేస్తుంది. కణాల పెరుగుదల, రసాయన ప్రతిచర్యలు లేదా జీవక్రియలు మరియు పునరుత్పత్తి వంటి అనేక కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. మరి అలాంటప్పుడు కణం లోపల ఉండే కణద్రవ్యం పాత్ర ఏమిటి? ఈనాటి వీడియోలో మనం సరిగ్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోబోతున్నాం. సాధారణంగా కణత్వచం మరియు కేంద్రక త్వచం మధ్య ఉండే ప్రదేశమంతా నిండి ఉండే పదార్థమే ఈ కణద్రవ్యం. అయితే కేంద్రక త్వచం ఏమాత్రం లేని బ్యాక్టీరియా లాంటి ప్రోకర్యాటిక్ కణాల పరిస్థితి ఏమిటి? అలాంటి కణాలలో కణద్రవ్యం లోపల ఉండే పదార్థం మొత్తాన్ని కణద్రవ్యంగానే పరిగణిస్తారు. అసలు ఈ కణద్రవ్యం దేనితో తయారవుతుందో మనం పరిశీలిస్తే ఇది చూడ్డానికి ఒక జెల్లీలాగా లేదా జెల్ లాంటి రూపంలో ఉంటుంది. అంటే దీన్ని ఒక జెల్ లాంటి పదార్థం అని కూడా పిలవచ్చు. ఇందులో ప్రధానంగా ఉండేది నీరు. కాబట్టి దీన్ని ఒక నీటి ఆధారిత ద్రావణం అని చెప్పవచ్చు. ఇందులో అయాన్లు, చిన్న అణువులు, అలాగే ఇంకా పెద్దవైన స్థూల అణువులు కూడా కలిసి ఉంటాయి. ఉదాహరణకు మనం ఒక ఉల్లిపాయ పొరను కత్తిరించి సూక్ష్మదర్శిని కింద గమనిస్తే అది దాదాపుగా ఇలా కనిపిస్తుంది. ఇందులో ముదురు రంగులో కనిపించే భాగాలు కేంద్రకాన్ని సూచిస్తాయి. ఈ చుట్టూ ఉన్న గీతలు లేదా సరిహద్దులు ప్లాస్మా త్వచాన్ని లేదా కణ త్వచాన్ని సూచిస్తాయి. ఇక ఈ రెండిటికి మధ్యలో ఉన్నదంతా కణద్రవ్యం లేదా సైటోసోల్ అని పిలుస్తాం. ఇక్కడ నేను సైటోసోల్ అనే ఒక ఆసక్తికరమైన పదాన్ని వాడాను. గమనించారా? అసలు ఈ సైటోసోల్ అంటే ఏమిటి? వినడానికి కణద్రవ్యంలాగే అనిపిస్తున్నా ఈ రెండిటికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఇప్పుడు అదేంటో స్పష్టంగా తెలుసుకుందాం. వాస్తవానికి సైటోసోల్ అనేది కణద్రవ్యంలో ఒక భాగం మాత్రమే. కణద్రవ్యంలో ఉండే ద్రవ భాగాన్నే మనం సైటోసోల్ అంటాం. ఇందులో నీరు, కరిగిన అయాన్లు మరియు అణువులు ఉంటాయి. కణద్రవ్యం ఒక జెల్లీ లాంటి పదార్థం అని మనం చెప్పుకున్నప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నది ఈ సైటోసోల్ గురించే. ఈ సైటోసోల్లో గ్లూకోజ్, చక్కెరలు, అమైనో ఆమ్లాలు, అలాగే సోడియం, పొటాషియం లాంటి అనేక అయాన్లు మరియు అణువులు నిండి ఉంటాయి. మరి ఈ సైటోసోల్కు అంత ప్రాముఖ్యత ఎందుకుంది? ఎందుకంటే కణంలో అనేక విభిన్న రసాయన ప్రతిచర్యలు జరగడానికి ఈ సైటోసోల్ ఒక అనువైన మాధ్యమాన్ని ఏర్పరుస్తుంది. కణాలకు అత్యంత కీలకమైన ప్రోటీన్ సంశ్లేషణ జరిగేది కూడా ఈ సైటోసోల్ లోపలే. మరి అలాంటప్పుడు కణద్రవ్యం అంటే ఏమిటి? ఎందుకంటే ఇంతకుముందు మనం కణద్రవ్యం అంటే ఒక జెల్లీ లాంటి పదార్థం అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ద్రవ పదార్థం అంతా సైటోసోల్ అని అర్థం చేసుకున్నాం. మరి సైటోసోల్కు కణద్రవ్యానికి తేడా ఏమిటి? కణద్రవ్యంలో కేవలం సైటోసోల్ ఉండడమే కాకుండా అందులో తేలుతూ ఉండే అనేక కణాంగాలు కూడా కలిసి ఉంటాయి. ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే కేవలం నీరు, కరిగిన అయాన్లు మరియు అణువులు ఉండే ద్రవ భాగాన్ని సైటోసోల్ అంటారు. కేంద్రకాన్ని మినహాయించి ఈ సైటోసోల్తో పాటు అందులో తేలుతూ ఉండే కణాంగాలన్నింటినీ కలిపి కణద్రవ్యం అంటారు. అయితే ఈ కణాంగాలు అందులో తేలుతూ ఉన్నాయని మనం అనుకున్నప్పుడు మనకొక సందేహం రావచ్చు. ఇవన్నీ ఒక జెల్లీ లాంటి ద్రవంలో ఉన్నాయి కదా! మరి అవన్నీ కణం లోపల అటు ఇటు నెమ్మదిగా కొట్టుకుపోతూ ఏదో ఒక సమయంలో ఒకదాన్నొకటి ఢీకొంటాయేమో అని మీకు అనిపించడం లేదా? నిజంగా కణం లోపల అలా జరుగుతుందా?
నిజానికి లోపల అలా జరగదు. ఎందుకంటే కణద్రవ్యంలో సైటోస్కెటెల్ మూలకాలు లేదా సైటోస్కెటెల్ నిర్మాణాలు అని పిలువబడే కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలుంటాయి. ఈ సైటోస్కెటల్ మూలకాలను మీరు మన ఎముకల్లాగా భావించండి. మన శరీరంలో ఎముకలు ఏం చేస్తాయి? ఎముకలు మనకంటూ ఒక నిర్దిష్టమైన ఆకృతిని లేదా చట్రాన్ని నిర్వహించడానికి ఉపయోగపడతాయి. సరిగ్గా అలాగే ఈ సైటోస్కెటల్ మూలకాలు కణంలో అనేక పనులకు బాధ్యత వహిస్తాయి. కానీ ఇవి ప్రాథమికంగా కణానికి ఒక ఆకారాన్ని మరియు మద్దతును అందించడంలో సహాయపడతాయి. అవి ప్రోకార్యోటిక్ కణాలైనా లేదా యూకారియోటిక్ కణాలైనా వాటన్నింటిలోనూ మనం ఈ సైటోస్కెటల్ నిర్మాణాలను చూడవచ్చు. ఇవి కణంలో ఒక ఫైబర్ల నెట్వర్క్ను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఇవి ప్రోటీన్ తంతువులు మరియు మోటార్ ప్రోటీన్ల సహాయంతో ఒక సంక్లిష్టమైన వలలాంటి నిర్మాణాన్ని కూడా ఏర్పరుస్తాయి. ఇవి కణం కదలడానికి తోడ్పడతాయి. వాటితో పాటే అణువుల రవాణా, కణ విభజన మరియు సెల్ సిగ్నలింగ్ లాంటి ప్రక్రియల్లో కూడా ఎంతగానో సహాయపడతాయి. వీటన్నింటిని బట్టి మనం కణద్రవ్యం గురించి ముగించి చెప్పాలంటే ఇది నీరు మరియు లవణాలతో తయారైన ఒక జెల్లీ లాంటి ద్రవం. ఇది కణత్వచం లోపల ఉండే కణాంగాలకు మద్దతునిస్తుంది. వ్యర్థాల విచ్ఛిన్నం లాంటి అతి ముఖ్యమైన సెల్యులార్ విధులు మరియు జీవక్రియ కార్యకలాపాలు సజావుగా జరగడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. అంతేకాకుండా కణద్రవ్యం కణాంగాలను సురక్షితంగా వాటి స్థానాల్లో ఉంచుతూ కణం యొక్క ఆకారాన్ని మరియు నిర్మాణాన్ని కూడా స్థిరంగా నిర్వహిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి కణద్రవ్యం గురించిన కాన్సెప్ట్ మీ అందరికీ ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను.